సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే. చక్రధర్ గారు ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి అంశాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా ఎటువంటి అంశాలకు దూరంగా ఉండాలి అన్నదాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలామంది ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి లాస్ట్ 3 years రిటర్న్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 5 years రిటర్న్స్ ఎలా ఉన్నాయి అన్న దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో దాంట్లో వాళ్ళకి ఏ బెస్ట్ స్కీము, ఏది బెస్ట్ ఫండ్ అనిపిస్తే ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. సో ఒక 3 years రిటర్న్స్, 5 years రిటర్న్స్ ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది అది ప్రాపర్ ప్యాటర్న్ అంటారా, అసలు ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ అంటారా? కాదండి. ఇది యాక్చువల్‌గా అయితే మీరు చెప్పినట్టుగా 100కి 99 మంది చేసే పెద్ద పొరపాటే ఇది. మనం ఏం చేస్తామంటే గూగుల్‌లోకి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఒక్కొక్క ఫండ్స్‌ని రీసెర్చ్ చేస్తారు. ఫండ్స్ ఎలా ఉన్నాయని చెప్పి. మేజర్‌గా మీరు చెప్పింది కరెక్టే. ప్రతి ఒక్కళ్ళు చూసేది 5 year రిటర్న్ తీసుకుంటారు. చాలా మంది చెప్తుంటారు 3 year అనేది చాలా షార్ట్ టర్మ్, మనకి అర్థం కాదు షార్ట్ టర్మ్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అంటే అట్లీస్ట్ 5 years వెయిట్ చేయాలి. అప్పుడే ఒక సైకిల్ మొత్తం కంప్లీట్ అవుతుంది. కాబట్టి 5 years తీసుకోండి పారామీటర్‌గా, బెంచ్ మార్క్ తీసుకోండి. సో ప్రతి ఒక్క లాస్ట్ 5 yearsలో లార్జ్ క్యాప్ ఎంత పర్సెంట్ ఇచ్చింది రిటర్న్, అన్ని లార్జ్ క్యాప్లోకి ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చింది, అలాగే మిడ్ క్యాప్లో ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చింది, స్మాల్ క్యాప్లో ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చింది, అలా 5 years రిటర్న్ తీసుకొని ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారండి. కానీ అది రాంగ్. మేము గమనించాం. లాస్ట్ 25 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము. మేము 2018లో కనుక ఏదైతే ఫండ్స్ ఉన్నాయో టాప్ 5 ఫండ్స్ లాస్ట్ 5 yearsలో రిటర్న్ ఇచ్చాయో అని తీసుకుంటారు. 2019లో పెట్టి వాడు ఏం చేస్తారంటే 2013 నుంచి 2018 అనేది పారామీటర్గా తీసుకుంటారు. తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ చూస్తే ఒక్క ఫండ్ కూడా పర్ఫార్మెన్స్ ఉండదు. అన్ని డౌన్లోకి వెళ్ళిపోవడం కానివ్వండి అలా జరుగుతున్నాయి. అలా మీరు ర్యాండమ్గా ఏ 5 years తీసుకున్నా సరే, ఎవరన్నా 2025లో మొదలు పెడదాం అనుకున్నారు, అమ్మయ్య ఇప్పుడు నేను మొదలు పెడదాము, నాకు అమౌంట్ వచ్చింది, కొంచెం అన్ని లోన్స్ అన్ని సెట్ అయిపోయినాయి, ఇప్పుడు 2026 నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా 2020 నుంచి 2025 అనేది 5 years తీసుకుంటారు. కానీ ఆ 5 years తీసుకుని రాసి పెట్టుకుంటే ఒక కాగితం మీద పెన్ తీసుకొని లార్జ్ క్యాప్లో ఈ ఫండ్ బాగుంది, స్మాల్ క్యాప్లో ఈ ఫండ్ బాగుంది, మిడ్ క్యాప్లో ఈ ఫండ్ బాగుంది, ఫ్లెక్సీ క్యాప్ బాగుంది అనుకుంటారు. కానీ వాళ్ళు షార్ట్ చేసిన వెంటనే ఆ పర్ఫార్మెన్స్ అయితే అనుకున్నంత రావు. మిగతా వేవేవో వస్తుంటాయి, ఫండ్స్ మారిపోతుంటాయి. సో ఎప్పుడు కూడా ఈ 5 years రిటర్న్స్ అనేది చూడకూడదండి. ఎందుకు అంటే స్ట్రాటజీస్ బట్టి ఉంటుంది. ఎక్కువ కాలం ఏంటంటే మీరు గమనిస్తే ఒక్కొక్క స్ట్రాటజీ, ఒక్కొక్క ఫండ్ హౌస్ ఒక స్ట్రాటజీ వెళ్తుంది. ఆ స్ట్రాటజీ కనుక బయట మార్కెట్లో టాలీ అయితే, లింక్ అయితే అవి అబ్నార్మల్ గా రిటర్న్స్ అయితే ఇస్తాయి. మీరు చాలా గమనించుంటారు, ప్రీవియస్ లో ఎవరైతే లాస్ట్ 15 years నుంచి 10 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారో, మార్కెట్ లో ఉన్నారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫండ్ హౌస్ లైమ్ లైట్ లోకి వస్తుంది. అంటే ఒక ఫండ్ హౌస్ వచ్చింది అనుకోండి లైమ్ లైట్ లోకి, ఆ ఫండ్ హౌస్ సంబంధించిన స్మాల్ క్యాప్ నెంబర్ 1, ఆ ఫండ్ హౌస్ సంబంధించిన మిడ్ క్యాప్ నెంబర్ 1, ఆ ఫండ్ హౌస్ సంబంధించిన లార్జ్ క్యాప్ నెంబర్ 1, ఉన్న అన్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని కూడా ఆ ఫండ్ హౌస్ సంబంధించిన టాప్ లో ఉంటాయి. అందరూ దాని మీద మోజు పెంచుకుంటారు, ఇది ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పి ఎక్కడెక్కడ నుంచి తెచ్చి అప్పులు తెచ్చి మరి ఇన్వెస్ట్ చేస్తారు. అంతే, నెక్స్ట్ ఇయర్ కల్లా మొత్తం ఫండ్ హౌస్ డౌన్ అయిపోతుందండి. అలాంటివి చాలా చూసాం. ఒక టైంలో రకరకాల ఫండ్ హౌసెస్ ఇలాగే చేశాయి. అన్ని ఫండ్ హౌస్ లో ఉన్న స్కీమ్స్ అన్ని టాప్ లో వెళ్ళిపోతాయి రాకెట్ లాగా. బులిష్ మార్కెట్ లో మళ్ళీ డౌన్ అవ్వగానే మొత్తం ఫండ్ హౌస్ కొలాప్స్ అవుతుంది. సో ఇలా ఎప్పుడు చేయకూడదండి. బెస్ట్ పద్ధతి ఏంటంటే ర్యాంకింగ్ అనేది ఉంటుంది. అది క్వార్టర్ ర్యాంకింగ్ అని అనొచ్చు, Q1, Q2, Q3, Q4 లాగా, లేదా 1 year, 3 year, 5 year, 10 year ఇట్లా మేము ర్యాంకింగ్ తీసుకుంటామండి. సో ప్రతి ఒక్క ఫండ్ కి ఒక ర్యాంక్ అనేది ఉంటుంది. సపోజ్ ఒక మిడ్ క్యాప్ స్కీమ్స్ ఇండియా మొత్తంలో ఒక 30 ఉన్నాయనుకోండి, ఆ 30 ఉన్న మిడ్ క్యాప్ లో దీని ర్యాంక్ ఎంత, ఇది 1/20, 30, 2/30, 4/30 అంటే ఉన్న 30 స్కీమ్స్ లో ఇది ఏ పొజిషన్ లో ఉందని ఒక ర్యాంక్ అయితే వస్తుందండి. ఇది చూడాలని చాలా మంది తెలియదు. సో అలాగే లార్జ్ క్యాప్ కి ఉంటుంది, లార్జ్ మిడ్ క్యాప్ కి ఉంటుంది, ఫ్లెక్సీ క్యాప్ కి ఉంటుంది, మల్టీ క్యాప్ కి ఉంటుంది, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అన్నిటికీ అలాగే ఉంటుంది. సో ఈవెన్ సెక్టర్ ఫండ్స్ కూడా అదే అండి, ర్యాంక్స్ అనేవి ఉంటాయి. సో మనం తీసుకున్న ప్రతి ఒక్క ఫండ్ కూడా అది 1 year, 3 year, 5 year, 7 year, 10 year ఈ అన్నిట్లో కూడా అది అట్లీస్ట్ టాప్ 10 లో ఉండాలండి. ఎప్పుడు కూడా 1 లోనే ఉండేది అని కోరుకోకూడదు, అది ఎప్పుడు జరగదు కూడా. ఒక 3 years దాంట్లో అది 6th ర్యాంక్ లో ఉంటే 10 years దాంట్లో అది 5th ర్యాంక్ లో ఉంటుంది, ఒక 4th ర్యాంక్ లో ఉంటుంది. సో టాప్ 10 లో ఉంటే మాత్రం పర్వాలేదండి. ఒక్కొక్క
టైం ఫ్రేమ్లో ఆ ర్యాంక్ మారచ్చు, అది పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఎప్పుడు కూడా ఆ 10 దాటి ఉండకూడదండి. కొన్ని ఫండ్స్ మేము చూస్తుంటాము, అది లాస్ట్ 1 ఇయర్ దాని పర్ఫార్మెన్స్ చూస్తే ర్యాంక్ చూస్తే 27th ర్యాంక్ ఉంటుంది. మళ్ళీ 5 ఇయర్ హార్జన్లో చూసుకుంటే అది 6th ర్యాంక్లో ఉంటుంది. ఎప్పుడు కూడా ర్యాంక్ అనేది ప్రతి సంవత్సరం కన్సిస్టెన్సీ తెలుస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే ముఖ్యంగా ఎట్లాంటి మార్కెట్ సైకిల్లో కూడా ఇది కన్సిస్టెన్సీగా ఉంది ఈ ఫండ్, ఇది మనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అని అయితే మనకి తెలిసిపోతుంది దాని గురించి. సో మెయిన్గా చూడాల్సింది అంటే ర్యాంకింగ్ అండి. అది అన్నిట్లో మేము తీసుకుంటే మా దగ్గర చాలా రిపోర్ట్స్ వస్తుంటాయి. మనకి బాంబే నుంచి రిపోర్ట్స్ వస్తుంటాయి, అలాగే గుర్గావ్ నుంచి రిపోర్ట్స్ వస్తుంటాయి, బెంగళూరు నుంచి రిపోర్ట్స్ వస్తుంటాయి. మాకు చాలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి రిపోర్ట్స్ వస్తాయండి. ఆ రిపోర్ట్స్ అన్ని మేము పక్కన పెట్టుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మా ప్రతి ఒక్క దినం మా డేలో చేసేది ఏంటంటే R&D. మెయిన్గా మేము చేసేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మేము ఏం చేయాలంటే ప్రతి ఒక్క దానికి చూస్తాం, ప్రతి ఒక్క ఫండ్ని తీసుకుంటాం, ఇది ఎట్లా బిహేవ్ చేసింది మార్కెట్స్లో. సో తద్వారా మేము ఈ ఫండ్స్ మీ బెస్ట్ అని చెప్తుంటామండి. చాలామంది మమ్మల్ని ఫోన్ చేస్తారు, సార్ ఫోన్ చేసి సార్ 2 ఫండ్స్ చెప్పండి మాకు మంచిగా అంటారు. ఇవాళ 2 ఫండ్స్ మేము చెప్పినా కూడా అవి కంటిన్యూ అవుతాయని ఉండదండి. ఇంకోటి ఏంటంటే మేము అలా ఎందుకు డిసైడ్ చెప్పము అంటే ఓవర్ ఫోన్లో కానివ్వండి, అలాగా మనం కనుక ఒక పర్సన్ని స్టడీ చేసి వాళ్ళకి ఎట్లాంటి రేట్ స్కోప్ ఉంది అంటే వాళ్ళ ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, ఇప్పటిదాకా వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఎంత టైం గ్యాప్లో వాళ్ళు స్టడీస్కి వస్తున్నారు, వీళ్ళు రిటైర్మెంట్కి ఎంత కార్పస్ అవసరమో, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఫోన్లోనే చెప్పేస్తే అది ఒక గూగుల్ కొట్టినట్టే ఉంటుందండి. అలా మనం చెప్పలేము, ఎందుకంటే మన ఉన్న టెన్యూర్ బట్టి కూడా ఫండ్స్ మారిపోతుంటాయి. కొంతమంది లాంగ్ టెన్యూర్ ఉంటే కనుక మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రికమెండ్ చేయొచ్చు. ఓన్లీ 3 years టైం ఉంది అంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్కి సజెస్ట్ చేస్తాము, లేదా హైబ్రిడ్ స్కీమ్స్కి సజెస్ట్ చేస్తాము. సో టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలండి. చాలా మంది గూగుల్లో కొట్టి ఒక ఫండ్ మేబీ ఆయనకి 30% రిటర్న్ ఇచ్చింది అనుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఈయన టైం ఫ్రేమ్ కనుక 3 years లెస్ దాన్ 3 years ఉంటే మాత్రం. సో ఇవన్నీ కూడా మాకు ఏంటంటే వాళ్ళ స్టడీ చేయాలండి. ఎట్లా అంటే వాళ్ళ రిస్క్ అప్డేట్ ఎంత ఉంది. చాలా మంది రిస్క్ అప్డేట్ అనగానే అనుకుంటారు ఏంటంటే ఓకే నేను అగ్రెసివ్ నేచర్ అనుకుంటారు. అగ్రెసివ్ నేచర్ కాదు రిస్క్ అప్డేట్ అంటే. దాని అర్థం ఏంటంటే ఒకవేళ మనీ ఏమైనా బ్లాక్ అయినా కూడా మార్కెట్ పడిపోయి ఒకవేళ ఆ ఫండ్ కనుక పర్ఫార్మెన్స్ లేకపోయినా 3 years వేరే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదన్నా ఉందా, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉందా, ఆ టైంకి ఆయన నిలబడటానికి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది కూడా తెలుసుకోవాలి. సో ఉన్న డబ్బు అంతా తీసుకెళ్ళి లాక్ చేయకూడదు అమౌంట్ని. సో ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా రిస్క్ చూసాం. గత లాస్ట్ 2 years నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, స్టాక్ మార్కెట్ బాగా పడుతూనే ఉంది. 86,000 లెవెల్ నుంచి బాగా పడింది. ఎవరైతే 86,000 లెవెల్లో ఎంటర్ అయ్యారో మార్కెట్లోకి అది చాలా బాగా డౌన్ అయితే అయ్యింది. ఇప్పటికీ ఇంకా కోలుకోలేని ఫండ్స్ చాలా ఉన్నాయండి. మీరు అన్నారు ఏవి అవాయిడ్ చేయాలి అంటే NFOs అవాయిడ్ చేయాలండి. న్యూ ఫండ్ ఆఫర్స్ ఎప్పుడు అవాయిడ్ చేయాలంటే ఆల్ టైమ్ హై ఎప్పుడైతే మార్కెట్ లో ఉందో అప్పుడు వచ్చే NFOs లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి. మార్కెట్ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు, ఆల్ టైమ్ ఉన్నప్పుడు 85,000 86,000 87,000 ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే దాని అర్థం ప్రతి ఒక్క స్టాక్ ఓవర్ వాల్యూ అయిపోయింది అని అర్థం అండి. అంతే కదా. ఇప్పుడు మీరు NFO రూపంలో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తారు. అది ఇన్నోవేషన్ పేరుతో కలెక్ట్ చేసిన, బిజినెస్ సైకిల్ పేరుతో కలెక్ట్ చేసిన, స్పెషల్ సిచ్యువేషన్ పేరుతో కలెక్ట్ చేసిన ఏదైనా NFO ఒక పేరు పెట్టి డబ్బులు కలెక్ట్ చేస్తారండి. అలా కలెక్ట్ చేసిన అమౌంట్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ టైంలో స్టాక్స్ అన్ని ఓవర్ వాల్యూ అయిపోయినాయి బయట మార్కెట్లో. అట్లాంటి ఓవర్ వాల్యూ స్టాక్స్లో మనం కనుక పెట్టుంటే వితిన్ 6 months అవి ఎంత డౌన్ అవుతాయండి. సో అందుకనే NFOs నుంచి చాలా మంది బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళినా కూడా అంతగా రాలేకపోతున్నారు. ఎప్పుడు NFOs లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎప్పుడైతే ఆల్ టైమ్ డౌన్ కానివ్వండి, లేకపోతే మార్కెట్లో చూడండి ఆల్ టైమ్ హై ఒక 86,000 చూసాం మనం, అక్కడి నుంచి 10,000 15,000 పాయింట్స్ కనుక కరెక్షన్ వచ్చి డౌన్ లో ఉంది. ఇప్పుడు కనుక స్టాక్స్ బయట అన్ని కూడా అండర్ వాల్యూ దొరుకుతున్నాయి అన్న టైంలో మాత్రం NFOs లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎప్పుడైనా డౌన్ సైడ్ మార్కెట్లో NFOs లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానివ్వండి, అప్ సైడ్ మార్కెట్లో ఎప్పుడు NFOs ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అలా చేస్తే మాత్రం మనకి దెబ్బతింటామండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్క AMC అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉంటుందో మ్యూచువల్ ఫండ్ కంపెనీ, వాళ్ళకి బ్యాక్ బోన్ లాంటి ఫండ్స్ కొన్ని ఉంటాయండి. అంటే చూడండి ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానివ్వండి, ఒక లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇవన్నీ ప్రతి ఒక్క కంపెనీకి బ్యాక్ బోన్స్. ఇది ఒక స్కెల్టన్ లాంటిది. ఈ పైన ఎప్పుడైతే మార్కెట్ చాలా వేగ్గా వెళ్ళింది, మార్కెట్ చాలా బులిష్గా ఉంది, జనాల్లో చాలా ఉత్సాహం వచ్చేసింది, లెక్క తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారు, కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే అట్లాంటి టైంలో కనుక ఈ మిడ్ క్యాప్ కానివ్వండి, స్మాల్ క్యాప్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కానివ్వండి, వాటిలోకి ఇన్వెస్ట్మెంట్ వస్తే అవి దెబ్బతింటాయి, అవి డ్యామేజ్ అవుతాయని చెప్పి వెంటనే NFO రూపంలో కొన్ని బైపాస్ చేయడానికి, అంటే అందులో ఏదైతే బ్యాక్ బోన్ లాంటి ఫండ్స్ ఉన్నాయో వాటిలో ఫండ్ వెళ్లకుండా వాటిని రక్షించడానికి బైపాస్ పేరుతో ఫ్లెక్సీ రకరకాల స్కీమ్స్ వస్తారండి. బిజినెస్ సైకిల్ ఫండ్ అని, ఇన్నోవేషన్ అని, స్పెషల్ సిచ్యువేషన్ అని, ఇట్లా మీకు ఏదైనా సెక్టర్ ఫండ్స్ అని పేరు పెట్టి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పి ఇవన్నీ ఫ్లష్ అనమాట, జస్ట్ ఒక ఫ్యాట్ అలాంటిది అంతే. సో కాబట్టి
అవి మెయిన్ ఫండ్స్ అండి. ఇవన్నీ ఈ సెక్టర్ ఫండ్స్ అన్నీ కూడా సెక్టర్ ఫండ్స్ కానివ్వండి, ఈవెన్ థిమాటిక్ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్లష్ లాంటివి. ఆ టైంకి బైపాస్ చేద్దామని చెప్పి అవి తీసుకొస్తాయి ఫండ్ హౌసెస్. సో మనం తెలియకుండా వాటిలో పెడతాము. అల్టిమేట్గా మార్కెట్ డౌన్ అవ్వగానే మన రిటర్న్స్ అన్ని పడిపోతుంటాయండి. సో అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ప్రాపర్గా చేయాల్సింది ఏంటంటేనండి, మిడ్ స్మాల్ క్యాప్ పెట్టుకుంటే చాలు, లార్జ్ మిడ్ క్యాప్ పెట్టుకుంటే చాలు. ఇవి ఎప్పుడు కూడా బ్యాక్ బోన్ లాంటి కంపెనీస్ ఉంటాయి. మనం చెప్తూనే ఉంటాం ప్రతి ఒక్కరికి కూడా 10 lakhs 15 lakhs వచ్చేంత వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఉండండి. ఎప్పుడు 10 lakhs 15 lakhs మీకు చేరుకున్నారో ఆ మంత్ మీరు SIFs మూవ్ అయిపోండి. ఇప్పుడు SIFs అన్ని లో వాల్యూమ్స్లో దొరుకుతున్నాయి. చూడండి మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఫండ్స్ చూస్తే మనకు ఆల్రెడీ 1 lakh crore దాటిపోయినాయండి. అసెట్ మేనేజ్మెంట్ అండర్ మేనేజ్మెంట్. సో మనకి ఎప్పుడైతే వాల్యూమ్స్ 1 lakh crore 6,000 crore దాటిపోయినాయో వాటిని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది ఫండ్ మేనేజర్స్కి. అన్నెసరీ స్టాక్స్ బాగా కొంటున్నారు. వాటిని అన్నెసరీ స్టాక్స్ ఎక్కువ కొట్టడం వల్ల రిటర్న్ పడిపోతుంది. కాబట్టి 15 lakhs 20 lakhs రాగానే మీరు ఆ మంత్ SIF షిఫ్ట్ అయిపోండి. SIFలో కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అన్ని 10,000 crores లోపలే ఉన్నాయి, 1,000 crores లోపలే ఉన్నాయి. ఇవన్నీ ఇట్లాంటి టైంలో స్టాక్ ఫండ్ మేనేజర్ ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ మాత్రమే కొంటారు. రాబోయే రోజులు మీకు మంచి రిటర్న్ వస్తుందని చెప్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను మన వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఇన్వెస్ట్ చేసే ముందు లాస్ట్ 3 years రిటర్న్స్, అదేవిధంగా 5 years రిటర్న్స్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.